నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముస్లింల జనాభా పెరిగితే ఏం జరుగుతుందో తెలియచేసే మరో సంఘటన కేరళలో జరిగింది ఆ సంఘటన ఒక్కసారిగా యావత్ దేశాన్ని కూడా ఆశ్చర్యంతో పాటు భయభ్రాంతులకు గురి చేసింది అని చెప్పొచ్చు అయితే కేరళ రాష్ట్రంలో చర్చ్ ఆధ్వర్యంలో ఒక కళాశాల నడుస్తోంది దాని పేరే నిర్మల కళాశాల దీంట్లో కొందరు ముస్లిం యువతి యువకులు పెద్ద ఎత్తున రభస సృష్టించారు కారణం ఏంటంటే కళాశాలలో నమాజ్ చేసుకోవడానికి తమకంటూ ఓ ప్రత్యేక స్థలం కేటాయించాలంటూ ఇది వాళ్ళ డిమాండ్ ఈ డిమాండ్ను క్రైస్తవ కాలేజీ యాజమాన్యం తోసిపుచ్చేసింది దీంతో ముస్లిం యువకులు నానా రచ్చ చేశారు కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్ కందాన్ ఫ్రాన్సిస్ ను గౌరవ్ చేసి ఆయన్ని గదిలో నిర్బంధించారు ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ సారథ్యం జరిగిన ఈ నిరసనకు వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ మద్దతు కూడా తెలిపింది ఇక శుక్రవారం కొందరు బాలికలు ఎవరి అనుమతి తీసుకోకుండా మధ్యాహ్న సమయంలో కాలేజీలోని ఓ క్లాస్ రూమ్ లో నమాజ్ చేశారు ఈ విషయాన్ని కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు గమనించారు ఇలా నమాజ్ చేయడం కుదరదన్నారు దీంతో ముస్లిం బాలికలు హంగామా సృష్టించారు వీరి ఆందోళనకు మరికొందరు మద్దతు ప్రకటించారు గొడవను పెద్దది చేశారు దీంతో నిరసనలు ఎక్కువయ్యాయి అయితే కాలేజీకి సమీపంలోనే 4 మసీదులు ఉన్నాయని కాలేజ్ ప్రిన్సిపాల్ తెలిపారు అందులో ఓ మసీదు మహిళల నమాజు చేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది అయినా సరే ముస్లిం విద్యార్థులు ఈ డిమాండ్ ను పెట్టారని అందుకే తాము వారి డిమాండ్ ను తిరస్కరించినట్లు వివరించారు మరోవైపు ఈ ఘటనపై స్థానికులు కూడా తీవ్రంగా స్పందించారు దీనిని చూస్తే ఛాందసవాదం ఎంతలా ప్రబలిందో అర్థమైపోతుందన్నారు ఇలా ఓ పద్ధతి ప్రకారం విద్యార్థుల మెదళ్లలో ఛాందసవాదాన్ని నింపుతున్నారని ఇలాంటివి అనుమతిస్తే విద్యా సంస్థలన్నిటికీ ఇలాంటి డిమాండ్లే వస్తాయని మండిపడుతున్నారు విద్యా వ్యవస్థలో అందరికీ ఒకటే రకమైన యూనిఫామ్ ఉండడం ద్వారా తారతమ్యాలు కులమతాలకు అతీతంగా విద్యా విధానం జరుగుతుంది అని ఒక పక్క నుంచి భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడంతో పాటు ఆ దిశగా అడుగులు ముందుకేస్తుంటే ఇక్కడ కేరళలో మాత్రం నమాజ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక రూమ్ ఇవ్వాలట లేకపోతే గొడవ చేస్తారట దానికి ఎస్ఎఫ్ఐ లాంటి స్టూడెంట్ వింగ్ మద్దతు తెలుపుతుందట వాళ్ళు ఏమన్నా దేశ ఘనకార్యం కోసమా అసలు కాలేజీల లోపల ఒక విద్యార్థిగా కాలేజీ లోపల అడుగు పెట్టిన తర్వాత ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలి నమాజుల మీద ఇంకో దాని మీద అయ్యప్ప మాలలు వేసుకుంటారు మరి ఒక 41 రోజులు ప్రతి కళాశాలలో అయ్యప్పని పెట్టేసి పూజలు చేసుకుని వచ్చి అక్కడ భజనలు చేయడం యాక్సెప్ట్ చేస్తారా గణపతి నవరాత్రులు చేసుకుంటాం వినాయకుడిని పెట్టి 9 రోజులు భజనలు చేయడం ఒప్పుకుంటారా ఏంటి అసలు ఇది ఏం జరుగుతోంది కేరళలో ఇంకెంత కాలం పిల్లల మెదల్లో ఈ మత ఛాందసవాదాన్ని నింపి మతోన్మాదులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి వాటికి ఏమంటారు స్టూడెంట్ యూనియన్లు మద్దతు తెలపడం అనేది సిగ్గుపడాల్సిన అంశం చదువులో ఈరోజు విద్యా వ్యవస్థలో పెను మార్పులు రావాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఉన్నత విద్యను అవలంబించడానికి పేద విద్యార్థులకు ఇంకా సౌకర్యాలు పెరగాల్సి ఉంది వాటి మీద పోరాటాలు ఆపేసి వాళ్ళు నమాజ్ చేసుకుంటారు రూమ్ ఇవ్వండి అని దానికి మద్దతు తెలుపుతున్నారు అంటే ఎస్ఎఫ్ఐ లాంటి సంస్థలు మరి మత ఛాందసవాదాన్ని పెంచడానికి దోహదపడుతున్నాయా లేకపోతే విద్యార్థుల ఐక్యతతోటి విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాయా నిజంగా ఇది బాధాకరమే కాదు ఇలాంటి దాన్ని మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మానైనాక పెను ప్రమాదంగా మారుతుంది ఈ విషయంలో అక్కడ కాలేజ్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టరు కాలేజీలు విద్యా వ్యవస్థలు స్కూల్స్ అనేవి విద్యకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి కాదు తప్ప మత ఛాందసవాదానికి కాదు అనే విషయాన్ని గ్రహించాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం